మీకు అనుకున్నట్టుగా జరిగిందా లేదా? 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో కొన్ని డెఫినెట్గా దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు కూడా దీని ఏదో లాజిక్ ఉందని చెప్పి ఆయన్నే ఫోన్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పంపించిండు, సబ్ కమిటీ చైర్మన్ దగ్గర తన దగ్గర పంపించిండు. పోయిన తర్వాత మళ్ళీ కమిషన్ను షమీవత్తర్ కమిషన్ పీరియడ్ కూడా ఇంక్రీజ్ చేసిండు. కానీ దాని తర్వాత మరి ఏమైందో ఇవన్నీ మొత్తం ఈ మధ్యకాలంలో పోయి వేరే కులాలు దాని ఉప కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు కూడా అన్యాయం జరిగిందని చెప్పని పోయి అందరూ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. కానీ ఏవి కన్సిడర్ చేయకుండా ఫస్ట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే దాన్నే తీసుకొని పెట్టింది. కానీ విజయోత్సవాలకి చేసుకుంటే 30 ఏళ్ళ పోరాట ఫలితమే ఇయ్యాలా అట్లీస్ట్ ఆ 9% వచ్చిందేమో కానీ దాని ద్వారా. కానీ ఇచ్చే ముందు వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేసిండ్రో ఇది మేము ఉన్న నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్లు తీసుకొచ్చి వీళ్ళకు కూడా వర్గీకరణ అమలు చేసే నౌకర్లు ఇస్తా అన్నది మాట తప్పింది.